Welcome to our channel. Today we are dealing with Telugu subject సందులు. ఎస్, చాలామంది దీనికి కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏది ఏంటి అని చెప్పేసి. చిన్నగా క్లూస్ చూద్దాం. సందులు, తెలుగు సందులు ఉంటాయి, సంస్కృత సందులు ఉంటాయి. అన్నిటికీ అవి కూడా మ్యాథమెటిక్స్ లాగా ఒక ఫార్ములాని ఫాలో అవుతుంటాయి. ఏది దేంతో కలిస్తే ఏమొస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ యువర్ కెమికల్ రియాక్షన్స్. డిపెండింగ్ ఆన్ వాట్ ఆర్ మీటింగ్, పూర్వపదము పరపదము అని ఉంటాయి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్మ్ తీసుకుందాం. దేవాలయము. ఇలా ఉంది. దీన్ని ఈ విధంగా వడ్డిస్తాడు, దేవ ప్లస్ ఆలయము అని. ఓకే, ఇది పూర్వపదము, బిఫోర్ పూర్వపదము. ఇది పరపదము. ఓకే, పూర్వపదము ఎండింగ్లో దేంతో ఎండ్ అవుతుంది? దేవా, ఆ, దేవా, వా అనకూడదు. ఆ, ఏ అచ్చుతో ఎండ్ అవుతుందో చూడాలి. ఆ, ఆలయము. ఇది కూడా ఆ. సో ఆ కలిసి ఇక్కడ ఏమైంది? పదంలో ఏమైంది? దీర్ఘం వచ్చింది, ఆ వచ్చింది. ఆ కలిస్తే ఆనే వచ్చింది అంటే అది ఒక సంధి కార్యం అన్నమాట. ఓకే, అలా కొన్ని సంధుల్ని చూద్దాం. ఇవాళ వీడియోలో మనము తెలుగు సంధులు 3 ఉంటాయి. అత్వసంధి లేదా అకార సంధి, రెండు ఒకటేమా. అత్వసంధి, అకార సంధి, ఇత్వసంధి, ఇకార సంధి, ఉత్వసంధి, ఉకార సంధి. ఓకే, అత్వ, ఇత్వ, ఉత్వ, ఈ 3 సంధులు చూద్దాం ఇవాళ. సో ఫస్ట్ సంధి అకార సంధి, అత్వ సంధి చూద్దాం. ఏం జరుగుతుంది? మల్లన్న అనే పదం ఇచ్చాడు. మల్లన్న విడదీసి రాస్తే మల్ల ప్లస్ అన్న, మల్లన్న. విడదీస్తున్నప్పుడు ఎప్పుడు కూడా 2 పదాలకి కూడా అర్థం ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా మల్లన్న అంటే మా ప్లస్ లన్న, మల్ల ప్లస్ నా, ఇలా కూడా విడదీసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చేయకండి. మల్ల ప్లస్ అన్న. ఓకే, మల్లన్న. ఇప్పుడు దాంట్లో పూర్వ పదానికి పరపదానికి ఏ అక్షరాలతో, ఏ అచ్చులతో అవి ఎండ్ అవుతున్నాయి అనేది చూడండి. మల్లా, ఆ. ఇక్కడ ఆ ప్లస్ ఆ ఏమైంది? ఆనే అయింది. మళ్ళీ మల్లన్న, మల్లెన్న, మల్లున్న కాదు కదా, మల్లన్న ఆనే ఉంది. సంధి ఎక్కడైతే అవుతుందో అదే సేమ్ వచ్చింది. ఆ ప్లస్ ఆ కూడా ఆ వచ్చింది, దీర్ఘం రాలేదు ఇక్కడ. ఆ ప్లస్ ఆ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఏ అచ్చుతోటైతే స్టార్ట్ అవుతుందో పరపదము, ఆ అచ్చు ఈ పూర్వ పదానికి యాడ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఒకవేళ వేరేది ఉన్నా దీనికి ఆ వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఫస్ట్ పదం ఎప్పుడు ఆతోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మీకు ఆనే వస్తుంది. రెండవ పదం దేంతో ఉందో ఆ పదం అయిపోతుంది. ఒకవేళ ఓకే, ఐ విల్ గివ్ యూ 1 more ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఆ ప్లస్ ఆ. దీనికి చూద్దాం ఉదాహరణలో. ఇంకోటి నేను చెప్తాను. సీతక్క, సీత ప్లస్ అక్క. ఇక్కడ కూడా ఆ. సో అకారము ఎప్పుడు కూడా ఫస్ట్ది ఆతోటే ఎండ్ అవ్వాలి, అది రూల్. మేనా, అల్లుడు, ఈ 3 కూడా ఆ ప్లస్ ఆనే అయ్యాయి. ఓకే, అకార సంధి ఆ ప్లస్ ఆ అయితే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కానీ ఇక్కడ దీర్ఘం రాలేదు కదా, ఆ ప్లస్ ఆనే ఉంది కాబట్టి అకార సంధి లేదా అత్వ సంధి అని అంటారు. ఇంకొకటి చూద్దాం. ఇంకెన్నడు. పదము ఇంకెన్నడు, ఇంకా ప్లస్ ఎన్నడు. ఇక్కడ ఏమవుతుంది? ఇంకెన్నడు కే కాస్త కా ప్లస్ ఏ అయ్యింది. పూర్వపదం దేంతో ఎండ్ అయింది? ఆతో ఎండ్ అయింది.
పరపదం దేంతో స్టార్ట్ అయింది? ఏతో స్టార్ట్ అయింది. ఆ ప్లస్ ఏ ఏమొచ్చింది? పరపదమే వచ్చింది. ఇంకెన్నడు కే అంటే ఏ వచ్చింది. పూర్వపదం ఆతో ఎండ్ అయ్యి పరపదము ఏ అక్షరం ఏ అచ్చుతోటైతే స్టార్ట్ అవుతుందో ఆ అచ్చే సంధి పదానికి గనక వస్తే అది అకార సంధి అవుతుంది. ఫస్ట్ వర్డ్ షుడ్ ఎండ్ విత్ ఆ. సెకండ్ వర్డ్ with whichever the letter it is starting, that letter symbol will go to the first letter. Okay, first word ending letter. ఇంకెన్నడు ఏకి గుర్తేంటి? ఏత్వము. ఆ ఏత్వం కాస్త కాకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది వెళ్ళిపోయి దీని గుర్తుని ఈ లెటర్కి ఇస్తుంది. ఇంకెన్నడు ఆ ప్లస్ ఏ అయితే అకార సంధి. అలా ఏవైనా వర్డ్స్ ఆ ప్లస్ ఈ అయితే ఏమవ్వాలి? ఈనే అవ్వాలి. ఆ ప్లస్ ఊ అయ్యింది అంటే అది అకార సంధి. అర్థమైందా? ఇప్పుడు మనం ఇకార సంధి చూద్దాం. ఇకార సంధి లేదా ఇత్వ సంధి. ఇక్కడ ఏమవుతుంది? పూర్వపదము ఎప్పుడు కూడా ఈతో ఎండ్ అవ్వాలి. పరపదము దేంతో అయితే ఎండ్ అవుతుందో ఆ గుర్తు పూర్వపదంకి రావాలి. అకార సంధికి వచ్చినట్టు అకార సంధి ఆతో ఎండ్ అయ్యి పరపదానికి ఉన్న అచ్చు గుర్తు పూర్వపదానికి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఈతో ఎండ్ అవ్వాలి. మొదటి పదం అన్నీ కూడా ఈతోటే ఎండ్ అవ్వాలి. అది ముందు చూసుకోండి. చంపిరేని వర్డ్ చంపిరేని. దీన్ని విడదీస్తే చంపిరి ప్లస్ ఏని ఏమైంది? రీ అంటే ఈ. ఏ పదానికి వచ్చేసరికి ఏమైంది? రీ కాస్త రే అయ్యింది. అంటే దీని గుర్తు దీనికి వచ్చింది. ఏ తొందీర్ఘం గుర్తు దీనికి వచ్చింది. ఈ ప్లస్ ఏ అయ్యింది. ఈతో ఎండ్ అయ్యింది. ఏతో కలిసింది. ఏనే అయ్యింది. దేంతో అయితే కలుస్తుందో అదే అవుతుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఈ భాషలో. దేంతో అయితే కలుస్తుందో ఆ పదాన్నే తీసేసుకుంటుంది. ఆ గుర్తుని తీసేసుకుంటుంది. ఏలితి వప్పుడు రెండవ పదం ఏలితి వప్పుడు. ఏలితివి అప్పుడు. ఏలితివి అప్పుడు. ఏలితి ఇప్పుడు ఏమవ్వాలమ్మా? వి అంటే ఈతో ఎండ్ అయింది. ఆతో మొదలైంది. రెండవ పదం పరపదము ఆతో మొదలైంది. అప్పుడు ఆకి గుర్తేంటి? తలకట్టు. సో ఇది వెళ్ళిపోయి తలకట్టు అవ్వాలి. ఇది కనిపించకూడదు. ఓకే, సో అందుకని ఏలితి అప్పుడు అయ్యింది. ఆ అయ్యింది. ఇత్వ సంధి. ఒక్కటి ప్లస్ ఏ ఏమవ్వాలి? ఒకటి ప్లస్ ఏ. ఈ టీ కాస్త టే అవ్వాలి. ఎందుకు? ఏత్వం దీర్ఘం టీకి రావాలి. ఇది కనిపించకూడదు. ఇంకా ఈ లెటర్ అనేది కనిపించకూడదు. ఒక్కటే. ఈ ప్లస్ ఏ కాస్త ఏ అయ్యింది. ఎవరబ్బాయి? ఎవరి అబ్బాయి. ఎవరి ఈతో ఎండ్ అయింది. ఆతో మొదలైంది. ఆకు ఉన్న తలకట్టు కాస్త దీనికి రావాలి. ఇది కనిపించకూడదు. సో ఏమవుతుంది అప్పుడు? ఎవరబ్బాయి. సరిపోయింది కదా? ఎవరబ్బాయి. ఈ ప్లస్ ఆ కాస్త ఆనే అవ్వాలి. సో పూర్వపదము ఈతో ఎండ్ అయ్యి పరపదము ఏ అచ్చుతో అయితే మొదలవుతుందో ఆ అచ్చు గుర్తు పూర్వపదానికి వస్తుంది. అది ఇకార సంధి. ఇలాగే ఉకార సంధి కూడా ఇదే ఫాలో అవుతుంది. ఊతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏ అచ్చు అయితే వస్తుందో అదే పరపదానికి చేరుతుంది. ఆ గుర్తు పరపదానికి చేరుతుంది. సంధి జరుగుతుంది. ఉకార సంధి ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఇవి చూడండి. ఇప్పుడు ఉకార సంధి, లేదా ఉత్వ సంధికి ఉదాహరణలు చూద్దాం. ఏంటి సంధి కార్యం ఏంటి? పూర్వపదము ఊతో ఎండ్ అవ్వాలి. పరపదము ఏ అచ్చుతోటైతే స్టార్ట్ అవుతుందో ఆ అచ్చు గుర్తు పూర్వపదానికి మనం ఇవ్వాలి. రాముడతడు, ఎక్కడ సంధి అవుతుంది? ఇక్కడ రాముడతడు. రెండు అర్థవంతమైన పదాలుగా విడదీయాలి. రాముడు ప్లస్ అతడు, రాముడతడు. రాముడు ప్లస్ అతడు. ఊతో ఎండ్ అయింది, ఆతో స్టార్ట్ అయ్యింది. సో ఏమవ్వాలి? ఆకు ఉన్న తలకట్టు దీనికి వెళ్ళాలంటే ఈ కొమ్ము వెళ్ళిపోయి తలకట్టు మాత్రమే ఉండాలి, ఇది కనిపించకూడదు. అదే అదే అయింది కదా, రాముడు అతడు. ఓకే, ఊ ప్లస్ ఆ పికే ఆ. సేమ్ వే అతడెక్కడ, అతడు ప్లస్ ఎక్కడ. అత ప్లస్ డెక్కడ కాదు, అతడు ప్లస్ ఎక్కడ. ఎందుకు కాదు? అత ప్లస్ డెక్కడ ఎందుకు కాదు? అత మీనింగ్ లేదు, డెక్కడ మీనింగ్ లేదు. రెండు అర్థవంతమైన పదాలుగానే విడదీస్తేనే సంధి అవుతుంది. అతడు ప్లస్ ఎక్కడ. అతడు అర్థం ఉంది, ఎక్కడ అర్థమున్న పదం, అవునా? ఊ ఏ. సో దీనికి ఉన్న గుర్తు ఏంటి? దీనికి ఉన్న గుర్తు ఏత్వం. ఈ ఏత్వము దీనికి వెళ్ళాలి అంటే కొమ్ము పోయి ఏత్వం అవ్వాలి. ఈ లెటర్ కనిపించకూడదు. అతడెక్కడా. ఓకే, ఎవరిచ్చారు, ఎవరు ఇచ్చారు. ఎవరిచ్చారు, ఎవరు ప్లస్ ఇచ్చారు. ఎవరు ఊతో ఎండ్ అయ్యింది, ఇచ్చారు ఈతో స్టార్ట్ అయింది. ఈకున్న గుర్తు దీనికి వెళ్ళాలి, రూ కాస్త రీ అవ్వాలి, ఈ అసలు కనిపించకూడదు. ఎవరిచ్చారు అయిందిగా, ఎవరిచ్చారు. ఎవరు ప్లస్ ఇచ్చారు, ఊ ప్లస్ ఈ అయిపోయింది, ఊతో ఎండ్ అయింది కాబట్టి ఉత్వ సంధి. ఎవరు వచ్చారు చూడండి, ఎవరిచ్చారు, ఎవరు ప్లస్ ఇచ్చారు ఈ అయింది. ఎవరు వచ్చారు, ఎవరు ప్లస్ వచ్చారు. ఒక్కసారి వచ్చారు అని కూడా రాస్తాము. ఎవరు ప్లస్ వచ్చారు ఓత్వం. ఓత్వం కాస్త దీనికి వెళ్ళాలి, ఎవరు వచ్చారు. ఓకే, ఊతో ఎండ్ అయింది, వచ్చారు ఓ, ఓత్వం దీనికి వచ్చింది, ఎవరు వచ్చారు అయ్యింది. ఓకే, ఊతో ఎండ్ అయి మీకు ఎప్పుడు కూడా అకార ఇకార ఉకార సంధుల్లో కన్ఫ్యూజనే అవసరం లేదు. అకార సంధి ఆతో ఎండ్ అవుతుంది అంటే అయితే అది మీకు అకార సంధి కానీ సవర్ణ దీర్ఘ సంధి కానీ లేదా గుణసంధి కానీ అవ్వాలి. ఓకే, 3 సంధుల ఛాన్స్ ఉంది ఆతో ఎండ్ అయ్యే వాటికి. ఇంకా సంధి పదాన్ని చూస్తే తెలుస్తుంది మీకు. ఓకే, దేనితోటైతే పరపదం ఎండ్ అవుతుందో అదే అచ్చు గుర్తు కనుక మొదటి పదానికి వచ్చేసింది అని చెప్పేసి అంటే అది ఆకార ఇకార ఉకారంలో ఉంటుంది. మొదటి పదం ఎండ్ అయిన అక్షరాన్ని బట్టి ఆతో ఎండ్ అవుతాయి అకార, ఈతో ఎండ్ అయితే ఇకార, ఊతో ఎండ్ అయితే ఉకార సంధి. ఇలాంటివి కొన్ని వర్క్షీట్స్ నేను ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను, మీరు వాటిని సాల్వ్ చేయండి, ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. Hope the video is useful. If not, we'll clarify in the next session. Thank you.